నా పేరు అభిలాష్. స్నేహం అనేది హ్యూమన్ రిలేషన్స్లో ఒక ముఖ్యమైన ఎమోషన్. కానీ నేను నడుచుకున్న విధానం వల్ల ఈ కథ నాకు గుణపాఠం నేర్పింది. అదే ఈ అభి, ఎక్కడికి? ఎప్పుడు? నిజమేనా? అయితే ఇలా ఫుల్ దావతే ఉంటుంది. నువ్వు మన అడ్డకు వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తా. వాళ్ళు దున్నపోతులక వండుకొని ఉంటారు అబ్బాయి. నేను తీసుకొస్తాలే, నువ్వు దా. ఓకే రైట్ రా. హలో, వచ్చినావారా? నేను మన టెర్రరీకి వచ్చేసినారా? ఎడునో? నీ ఎదురుగా చూడరా. అరే వంశీ, అభి ఇంకేంది? ఇంకేంది బాడీ పెంచినావు, బాడీ బిల్డర్లా అవుతున్నావు. నువ్వు కూడా గ్లామర్ ఎంచినావు కదా. అవును, వాళ్ళిద్దరు ఎక్కడా? ఆల్రెడీ కాల్ చేసినావు, ఆన్ ద వే. రేయ్ ఓ మనోళ్ళు వచ్చిర్రు. సరే. హే మామా, వెల్కమ్ రా. ఆ, రే భలే మారిపోయింది కదరా వీడు. రే ఇదేంట్రా, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నావా? మ్మ్. అరే ఆర్హెచ్ఎల్ ఉందేంట్రా? నా బ్లడ్ గ్రూప్. అరే ఆర్హెచ్ఎల్లా? అరే నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ రా. అయితే మామ మన బ్లడ్ ఫ్రెండ్స్ రా. అరే మనం బ్లడ్ ఫ్రెండ్స్ కాదరా, బ్లడీ ఫ్రెండ్స్. రేయ్ మస్తు మారిపోయింది కదరా వీడు, మస్తు చేంజ్ అయింది రా. హే ఊకోరా. హేరా భాయ్ వచ్చావుగా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటో నేను చెప్తా కదా. ఏదేమైనా కానీ ఫారెన్ లిక్కర్ సెట్ చేసావురా. సెట్ పో. సాల్ తీరువా. ఈ కొడుకులేడి వేర్రు. రే రెస్టారెంట్ వెళ్దాం, దొబ్బి తిందాం. అట్లా వేస్తే సెట్ రా. ఏం సెట్ రా, నీ బొంద సెట్. కామెడీ కాదురా మీరు. వాడేంద్ర అట్ట చేస్తుంటా. అరే రే ఆపరా ఆపరా. ఎందుకురా? నువ్వు చూడు. ఏం కథ చేస్తున్నావు? I'm feeling so. Mama looking so. I wanna take a hug. What does she say? Stop, stop, stop. Chico, ay, chico, ay, chico, ay, chico, ay, chico, ay, chico. Yo no quiero agua. కాకా వాటే బెంగుడి. Bebida. Mami, tú eres loca. బండిరా బండిరా బండిరా. Yo no quiero agua. Ay, chico. రైట్, మీకేం కావాలో తీసేసుకోండి రా. నాకు బిర్యానీ కావాలి. నాకు ఫిష్. నాకు ఒక చికెన్ రోస్ట్ ఒకటి, ప్రాన్స్, తంగడి కబాబ్. రే మీరు మెనీ ఎంత గింజుకొని చెప్పినా లాస్ట్ ఆర్డర్ ఇచ్చే చికెన్ బిర్యానీరా. 4 చికెన్ బిర్యానీ లేక. ఠీకే సాబ్. వాట్సాప్ ఇంకేం నడుస్తుంది? ఇంకేం నడుస్తుంది? లండన్ పోయినావుగా, తెల్ల పొలం లైన్లో పెట్టినట్టున్నావుగా. వేసుకొచ్చినారా జోబ్లా? కావాలా? బిల్ సార్. 2000. 2000. ఓ ఐ షుడ్ చెక్ మై వాలెట్. ఓకే 500. సేమ్. పేటిఎం చేస్తా. అరే నా దగ్గర ఏం లేవురా. పర్లేదు, నేను పేటిఎం చేస్తా. ఓకేరా. అరే M416 తీసుకోరా.
ఎప్పుడు ఫోన్ నొక్కుంటూ కూర్చోడమేనారా? వేరే ప్లాన్స్ ఏం లేవా? అవురా అభిలాష్ షాడ్ వచ్చిన దగ్గర నుంచి మనం ఒక్క ప్లాన్ కూడా అనుకోలేదు కదా. రేయ్ మనందరం అరకు వెళ్దాం రా. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మస్తు ఎంజాయ్ చేసిన. ఈచ్ వన్ 10,000 వేసుకుందాం. హా? అరకువా? నాకైతే ఏం ప్రాబ్లం లేదురా, నేను వస్తా. సేమ్. అరే యాక్చువల్లీ నేను రాలేనురా, నాకు చాలా వర్క్ ఉంది, ఐఎమ్ బిజీ. రేయ్ అసలు ట్రిప్ ప్లాన్ చేసిందే నీకోసం, అలాంటి నువ్వే రాకపోతే ఎలా రా అభిలాష్? ఆ, రేయ్ నీ ప్లాన్ చేసిందే నీకోసం, నువ్వు రాకపోతే ఎలా రా? అరే ప్లీజ్ రా, నన్ను ఫోర్స్ చేయకండి రా, ఐల్ నాట్ కమ్. రేయ్ ఇంద్రాయుడు, సరే ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం చేస్తున్నాం రా, జాబ్ ట్రయల్స్ చేస్తున్నా. సేమ్ నేను యాజ్ యూజువల్. ఏందిరా మీరు? నన్ను చూసి నేర్చుకోండి రా. లండన్కి వెళ్ళి ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఏందిరా మారరా మీరు? ఎర్నింగ్ ఉండాలిరా, ఇట్లుంటే కష్టం. అరే ఎర్నింగ్ ఉండాలిరా. ఇప్పుడు చూడండి నా బ్యాంక్ అకౌంట్లో 2 lakhs ఉన్నాయి. ఎట్లా రా ఇట్లయితే? బాగుపడండి రా, మీ కొరకే చెప్తున్నా. అరే సంజు కాల్ చేస్తున్నాడు రా. సంజు అరే మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా 10,000 పంపించండి రా, ప్లీజ్ రా. సరే నువ్వు టెన్షన్ పడకరా, నా దగ్గర ఉన్న అమౌంట్ నీకు ఫార్వర్డ్ చేస్తాను. రేయ్ ఆ, సంజు వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయిందంట, నీ దగ్గర అమౌంట్ వాడికి ఫార్వర్డ్ చేయి. సంజు వాళ్ళ అన్నకి యాక్సిడెంట్ అయిందా? చెయ్యరా. హోలీ షిట్, ఇప్పుడు వీళ్ళని మనీ అడుగుతారు. ఏదో ఒక ఇష్యూ చెప్పి వీళ్ళని తప్పించుకోవాలి. ఎంత పంపా? 3,000 పంపించిన. వాడు 10 అడిగాడరా, నేను 4,000 పంపించాను. ఇంకా 3,000. అభిలాష్ పంపురా. అరే నా దగ్గర ఇప్పుడు కావురా, నేను మా బొమ్మడిదికి ఇవ్వాలి. వాడు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు రా. సో వాడికి నేను తప్ప ఎవరు లేరు రా. సో నేను చేయలేను రా, కష్టం రా, సారీ రా. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏంటి లేపట్లేదు? అసలు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? అసలు నేను ఏం తప్పు చేసినా వీళ్ళు నాకు రిప్లై ఇవ్వట్లేదు. రేయ్ అభిలాష్, అసలు ఏమైందని వీళ్ళు నాకు కాల్ లేపట్లేదు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి హలో 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 బాబు ధర్మం చెయ్య బాబు, బాబు ధర్మం చెయ్య. పో చలో. బాబు అతనికి ఎందుకంత డబ్బులు ఇచ్చావు? కాలు చేతులు మంచుకున్నాక డబ్బులు ఇచ్చావు. కాలు చేతులు లేనోనికి డబ్బులు ఇచ్చినా ఒక లెక్క ఉంటుంది, కానీ కాలు చేతులు మంచుకున్నోనికి డబ్బులు ఇచ్చావు. అవునా?
నాకు పైసలు అవసరం లేదు కాబట్టి ఇచ్చిన. మీకే అంత బాధ ఉంటే మీరే అతనికి ఏమైనా పని ఇవ్వచ్చుగా. మీరేదైనా పని ఇవ్వచ్చుగా. పని ఇస్తే బాగుపడతాడు కదా. నాకొచ్చి చెప్తున్నాడు లొంగి నా కొడుకు. అబ్బో, బాగా బలిసిన క్యాండిడేట్ ఉన్నాడు. ఎలాగైనా వీడిని పులిహోర కలిపి అటాచ్ చేసుకోవాలి. ఎస్. హలో, హాయ్ అన్న. హాయ్. ఏరియా కొత్తనా అన్న మీరు? అవును. అచ్చా, ఓకే. ఎందుకు ఏమైనా పని ఉందా? ఏం లేదు. ఆ బిచ్చానికి అంత మనీ ఇచ్చారంటే మీది గ్రేట్ హ్యూమానిటీ అన్న మీది. అసలు మీరు ఎలా ఉన్నారంటే మీరు ఆయన దృష్టిలో మీరు ఒక భగవంతుని రేంజ్లో, అంటే ఒక గాడ్ రేంజ్లో ఉన్నారన్న. అసలు మీరు ఆ పైన కొలుచుకుంటారు కానీ అసలు కింద ఉన్న దేవుడు మీరే అన్న. ఇట్లా మనిషి రూపంలోనే దేవుళ్ళు తిరుగుతుంటారు. నేనేదో అంటున్నాను కాదు కానీ నిజమన్నా. ఓకే. ఓకే, నైస్ టు మీట్ యూ అన్న. థ్యాంక్ యూ. అవునన్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఏం లేదు, వర్క్ నుంచి ఇప్పుడు వస్తుంది. అచ్చా, ఓకే. మరి ఇంకేంది, ఒక దమ్మేద్దామంటావా? దమ్మా? నాకు వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోయింది. మరి పోదాం పా అన్న. మరి నేను కూడా అదే ఆలోచిస్తున్నట్టుంది. కాకపోతే బైక్ ఉందా? ఉంది కదా అన్న, బుల్లెట్ ఉంది. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? వీళ్ళేంటి నాకు సైకిల్ చేస్తున్నారు? కోపం తగ్గుంటుందా? మనం కూడా చూద్దాం. హాయ్. తమ్ముడు బాగున్నావా? బాగున్నామన్నా. ఏందన్నా అసలు కనిపించట్లేదు చాలా రోజుల నుంచి. నాకు హాయ్ చెప్తున్నారేమో అనుకున్నా. ఈరోజు మీది నడుస్తుంది, రేపు నాది ఉంటుంది. చెప్తా రే వంశీగా, నీ సంగతి చెప్తా. వీళ్ళకి తనున్నాడు, నాకెవరున్నారు మరి? ఇప్పుడు మీ టైం నడుస్తుందిరా, నా టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా. హే, జావేద్ అని ఇక్కడ ఉన్నాడు. ఓకే రే. అన్నా హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? ఆల్వేస్ వస్తామన్నా. అవునన్నా, ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఏం లే, ఫ్రెండ్ వస్తానన్నాడు, ఎక్కించుకుంటానన్నాడు. వెయిట్ చేస్తున్నావు వాని కోసం. ఓకే. నువ్వెక్కడ పోతున్నావు తమ్ముడు? ఇటు వెళ్తున్నా, మెయిన్ రోడ్ సైడ్. ఓ, అటు పోతున్నావు? టైం వచ్చిందిరా. చెప్పు. నువ్వు ఎక్కన్నదా, నేను తీసుకెళ్తాగా. Okay, right. అన్నా నువ్వు చెయ్యి వేసుకో అన్నా. అబ్బా, అరే వేసుకో అన్నా. పోనీ. హలో, చెప్పురా. ఎంత? 60,000? అరే ఇప్పుడు లేవు కదరా. అర్జెంటా? ఇప్పుడు లేవు మామ. రేపు ఓకేనా? సరే చూస్తాలే. అర్జెంట్ అంటున్నావు. ఓకే, నేను సాయంత్రం చూస్తా. ఓకేనా? సరే ఓకే మా.
ఇక్కడే ఇల్లు, ఇక్కడే ఆపు. హలో, పంపిస్తా తమ్ముడు, రేపు ఎట్లయినా పంపిస్తా. ప్రస్తుతం నా దగ్గర లేవు, అర్జెంట్ అంటున్నావుగా. ఈరోజు చూసి రేపు ఎట్లయినా పంపిస్తా నీకు. ఓకేనా? రైట్. ఎస్. అన్న నేను పంపించేసినాను నీకు. ఏం పంపించేసినావు? అదే ఇప్పుడు అమౌంట్ సంథింగ్ అవసరం ఉందన్నావు కదా, ఇగో నేను నీకు గూగుల్ పే చేసేసా. అరే, నువ్వెందుకు పంపించావు తమ్ముడు? అరే ఏమైతుందన్నా ఇప్పుడు, అరే మనం ఒకటన్నా, మనం ఒకటి కదా. అరే నేను చెప్పిన తమ్ముడు, నేను చెప్పిన కదా వానికి రేపు పంపిస్తాను. పర్లేదన్న, అవన్నీ దాని నీకు ఏముంది. ఎందుకు? అవన్నీ చెల్తా అన్న లైట్, నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మళ్ళా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇక కలుద్దాం మళ్ళీ. రైట్, రేపు కలుద్దాం. Done. రైట్, బాయ్. బా ఇప్పుడు ఏం చేద్దాం, ఆకలేస్తుంది. సరే ఒకసారి కాల్ చేద్దాం, లేపుతారో లేపారో చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. ఛ, వీళ్ళు లేపర్లే, మనమే ఆర్డర్ చేసుకుందాం. भाई रेटिंग देना। क्या रेटिंग? काय को देना रेटिंग? मेरे को 1 रुपये आता क्या? यानी कुछ आमदनी आता? चल निकाल. సో ఇక కంప్లీట్గా అక్కడికక్కడే అలాగే అయిపోయింది అనమాట. నువ్వు కామెడీ చేస్తున్నావు అన్న. ఇంకా చెప్పు తమ్ముడు, నెక్స్ట్ ఏంటి? ఏం బ్రో, ఏదో తేడాగా చూస్తున్నావు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అసలు అన్న నీ స్టైల్, నీ యాటిట్యూడ్ ఉంది చూడు, పీక్స్ అన్న అది. అసలు నిజానికి నీ బ్రేవరీ ఉందే, అది అన్లిమిటెడ్ అన్న. ఏం బ్రో, సోంపు తీసి దాంట్లో వేస్తున్నావు, ఏదో తేడా వేస్తున్నావు, 90s వచ్చినావా ఏంది? నో బ్రో, ఇట్ కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఇట్స్ రియల్లీ. తమ్ముడు, సో నువ్వు కూడా నాలాగా కావాలనుకుంటే ఒక పని చేస్తావా? హో అవునా, ఏం చేయాలన్నా? సో దీనిని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారనమాట. ఓహ్ అలానా, ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను 1 lakh కట్టి మా ఫ్రెండ్స్ని జాయిన్ చేయాలా? ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు ఇంకొక 3 మెంబర్స్ని జాయిన్ చేస్తారు, అంటే ఇట్స్ చైన్ ప్రాసెస్ కదా. యా, చేద్దాం, పర్లేదు. దానికి మస్తు మంది ఉన్నారు మా వాళ్ళు, బేకార్గా జాయిన్ చేసేద్దాం, ఏం కాదన్న. ఇట్స్ అ పర్ఫెక్ట్ ఐడియా తెలుసా. ఓకే అన్న, బైక్ చేసేద్దాం. ఎస్. హలో అన్న, జావేద్ అన్న. చెప్పరా. అదే నువ్వు నాకు మొన్న 1 lakh ట్రాన్స్ఫర్ చేయమన్నావు కదా, అది చేసేసిన. నాకు కొరియర్ కూడా వచ్చిందన్న. ఇది డ్రీమ్ లైఫ్ అన్న, ఇది నా డ్రీమ్ లైఫ్ అన్న ఇది. ఓకే ఓకే తమ్ముడు, నీ లైఫ్ సెట్ అయిపోద్ది, నో టెన్షన్. ఓకేనా? మా థ్యాంక్ యూ అన్న. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వేస్ట్ రా, అవన్నీ ఫేక్, నమ్మద్దు. ఆల్రెడీ ఇద్దరు మోసపోయారు, అవన్నీ ఫేక్ రా, నమ్మద్దు. నీ ఇష్టం, చెప్తున్నా. ఏంటి మోసపోయారా? ఇవన్నీ చాలా ఇష్యూస్ వచ్చాయరా. ఏ అట్లా కాదు మామా, నీకెవరు చెప్పారు ఇవన్నీ? అవన్నీ బడవేసిన మాటలు అవన్నీ. అరే నేను కట్నం నవలని అనుకుంటున్నావారా పాగలుగానా? ఆమెన్ ఈడియట్. హలో రవి. అరే ఏం లేదురా, ఇగో ఒక స్ట్రైట్ పాయింట్కి వచ్చేస్తా, ఒకటి చెప్తా. నేను ఇంత చెప్పినా వీళ్ళు ఎవరు పట్టించుకోరేంది మరి? జాగ్రత్తగా నాకు చెప్తే నేను ఈజీగా అర్థం చేసుకున్నా కదా. అయితే ఇది జావేదన్న స్టైల్లోనే చెప్పాలన్నమాట. హాయ్ సోమేష్, ఎలా ఉన్నావు? నాకేంట్రా, చెక్కాస్ బిందాస్ లైఫ్ని చిల్ చేసేస్తున్నా. మరి నువ్వెలా ఉన్నావు? అయ్యో
చూడు బ్రో, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. ఏం లేదు మామ, నువ్వు డ్రీమ్ లైఫ్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది మామ. సో నువ్వు అందులో చేయాల్సింది ఏంటంటే ఒక 1.5 lakh పెట్టి డీడీ తీసుకోవాలి మామ. ఒక పూర్ నుంచి ఒక అంబానీ, బిల్గేట్స్ వరకు ఒక రేంజ్కి ఎదిగిపోతావు. ఇంకా నువ్వు ఒక టీవీఎస్ నుంచి ఒక హయాబుజా రేంజ్ వరకు వెళ్ళిపోతావు యాజ్ యూజువల్గా. అదే విధంగా ఒక నానో నుంచి చెప్తున్నా కదా మామ, ఒక నానో నుంచి ఒక బుగాటి, బెనలి, BMW రేంజ్కి వెళ్తావు. ఇక అంతకు మించి చెప్పాలంటే ఒక వీధి కుక్క నుంచి ఒక హచ్చు కుక్క రేంజ్కి వెళ్తావు మామ. ఎంత చెప్పినా వినరేంటి? మరి ఎలా అసలు వీళ్ళు? ఛా, జావేదిలానే చెప్పాను కదా, ఎందుకు వినరు వీళ్ళు? చాచా కర్మరా బాబు. నిన్న మొన్న వంశీ, సంజు గాళ్ళుండే, వాళ్ళుంటే బాగుండుగా. అనవసరంగా వాళ్ళని అవాయిడ్ చేసిన. హాయ్ అంకుల్. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నా అంకుల్, మా వాళ్ళు వస్తారా? ఎవరు వస్తలేరు నాన్న, 10 రోజులు అవుతుంది. $400 కోట్ల స్కామ్ అయినందువల్ల మూసివేయబడిందా? ఏం కంపెనీ ఇది? డ్రీమ్? ఏంటి అంకుల్, అది ఒకసారి ఇలా ఇవ్వండి. జావేదన్న అనుకుంటే ఇప్పుడు వీడే నన్ను బొందలో పెట్టిండుగా. అన్న, ఇక్కడ జావేదన్ ఒక ఆయన ఉంటుండే కదా, ఆయన ఎక్కడున్నాడు? లేడన్నా. ఎందుకేమైంది? ఒక చిన్న పని ఉందన్న ఆయనతో. ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? ఖాళీ చేసి 2 days అవుతుంది. ఏంటి కేసు? యాక్సిడెంట్ కేసు సార్. బ్లడ్ చాలా పోయింది. ఆర్హెచ్ఎల్ బ్లడ్ గ్రూప్ మన హాస్పిటల్ అవైలబుల్ లేదు సార్. బ్లడ్ బ్యాంక్లో ఇన్ఫార్మ్ చేయండి, నాకు Okay, అర్జెంట్గా sir. కావాలి. ఐ Okay. నీడ్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే సార్. బ్లడ్ బ్యాంక్లో ఇన్ఫార్మ్ చేశాం సార్. బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. అసలు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? సార్, ఆర్ఎస్ఎల్ బ్లడ్ గ్రూప్ నాది సార్. నా ఫ్రెండే సార్. రేయ్, ఎలా ఉంది? ఏం చెప్పాలరా మామ? అరే సందీప్, వంశీ, మీరేంట్రా ఇక్కడ? మీకెలా తెలుసురా? రేయ్, ఫస్ట్ నీకెలా ఉంది? ఐఎమ్ సారీరా. రే, డబ్బు పిచ్చిలో పడి జావేద్ని నమ్మారా, మోసపోయారా? మీ ఫ్రెండ్షిప్ విలువ తెలుసుకోలేకపోయారా? నన్ను క్షమించండిరా. రేయ్, యాక్చువల్లీ నువ్వే మమ్మల్ని క్షమించాలిరా. నువ్వెక్కడ డబ్బు పిచ్చిలో మాకు దూరం అవుతావు అని చెప్పి మేమే ఒక డ్రామా క్రియేట్ చేశాంరా. కానీ ఇది ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేరా.
రే ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం డ్రామారా? అసలేం జరిగిందంటే రే అభిలాషాడు లండన్ నుంచి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు కదరా. అవునరా, చాలా మారిపోయిండు. మొన్న కూడా సంజుగాడికి మనీ అవసరం ఉందంటే వాడి బామర్దికి ఇవ్వాలి అని చెప్పాడు అసలు ఆడికి బొమ్మరిదెక్కడునరా? కదా. వాడిని ఎలా అయినా మనమే మార్చాలిరా. వాడికి మనమే చెప్పాలిరా. మనం చెప్తే వాడు వింటాడా? కరెక్టే కదా. కానీ వాడికి ఎలాంటి మనిషి తగలాలంటే డబ్బంటే అసహ్యం. అసలు వాడికి డబ్బంటే అసహ్యం, చిరాకై ఉండాలి. అలాంటి వాడైతే వాడు మారచ్చు. అలా అయితే మారే ఛాన్స్ ఉండొచ్చు. వాడు మారాలిరా. సరే మనీ ఇచ్చేయి, వెళ్దాం. ఓకే. అరే రే ఆగు, వదిలేసావేంట్రా? హే పైసలు రా. ఆగరా. ఒకటి అడ్వాన్స్ చేయండి. Anywhere, straight smoke, great glass, scrape for the last bit of resin to make your head bake. Anywhere, tigers and dragons, geishas and good herbs. Drum pound to make sure it's హలో, అరే మామ, నాకు అర్జెంట్గా 5,000 కావాలరా. కాలేజ్ ఫీజు కట్టుకొని లేవరా ప్లీజ్ రా. 5,000? అరే మామ, నా దగ్గర లేవు మామ, నాకే క్రిటికల్ కండిషన్లో ఉంది మామ. చూడరా ప్లీజ్ రా. మామ లేవు మామ. అరే చూడరా ప్లీజ్ రా. సారీరా మామ. హలో హలో బేబీ. చెప్పి బేబీ. బేబీ, నాకు అర్జెంటుగా 10,000 కావాలరా. అవునా, నువ్వు అడగడమే ఆలస్యం బేబీ. గూగుల్ పే చేస్తా చూడు. అమ్మా, ఎరా లుచ్చా నా కొడక, లోఫర్ నా కొడక. నీ ఫ్రెండ్ కాలేజ్ ఫీజు కోసం మనీ హెల్ప్ అడిగితే వాడికి ఇవ్వకుండా, ఆఫ్టర్ ఆల్ ఒక గర్ల్ ఫ్రెండ్ అడిగిందని ఏం ఆలోచించకుండా దానికి ఇచ్చేస్తావురా? యాదవ్వా, ఈ క్యాప్ ఏంది? స్టైలా? ఏజ్ వచ్చింది కానీ కింద గేజీ లేదు కానీ లవర్ కావాల్సి వచ్చిందంట నా కొడుక్కి. రే మనకు కావాల్సిన వాడు దొరికాడు. పద. బ్రో, మీతో కొంచెం మాట్లాడాలి. దేనికి? ఒకసారి వస్తారా ప్లీజ్? రేయ్, నువ్వు డబ్బు మోసలో పడి స్నేహం విలువ తెలుసుకోవట్లేదురా. మేం నీకు చెప్తే నువ్వు వినవు. అందుకే నీకు ఏదో ఒక గుణపాఠం చెప్పాలి అనుకున్నాం. అందుకే డబ్బు మీద అసహ్యం ఉన్న వ్యక్తిని, జావేద్ని నీ దగ్గరికి తీసుకొచ్చాం. డబ్బుతో నువ్వు మోసపోతే కనీసం మారుతావు అనుకున్నాంరా. కానీ అది ఇంతలా జరుగుతుంది అనుకోలేదు. లండన్కి వెళ్ళి రాగానే అలా మారిపోయావేంట్రా? అక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారా. వాళ్ళ పక్క మనుషులతో సంబంధం లేదు. కానీ మనం మర్చిపోయావా స్నేహాన్ని? రే, అసలు నువ్వు ఎలా ఉండేవాడో గుర్తుందా నీకు? మాకు మళ్ళీ అలాంటి అభిలాష్ కావాలనిపించిందిరా. రే, నీకు ఇప్పుడు ఇలా అవుతున్నందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావో, నువ్వు స్వార్థంగా మారినందుకు అంతకు 10 రెట్ల బాధపడ్డాంరా మేము. అప్పుడే అనుకున్నాం మళ్ళీ మా అభిలాష్ మా అలాగే కావాలనుకుని. కానీ అది ఇంతలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సారీ రే అభి, వీఆర్ రియల్లీ సారీ రా. రే, ఇది నాకు జరగాల్సిందేరా. అసలు ఇది మీరు క్రియేట్ చేస్తే జరగాల్సింది కాదురా. మీరు ఇలా చేసి ఉండకపోతే నేను మారేవాడిని కాదేమోరా. సారీరా. రే, మర్చిపోయాను. సంజుగాడు ఎక్కడరా? ఇంకెక్కడ సంజురా? వాడిని స్వార్థం భరించలేక ఎప్పుడో పారిపోయాడు. మనమే వెళ్ళి తీసుకుని రావాలి. రే, నవ్వుపించకండి రా.